హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది మోడర్న్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రామచంద్రపురం. చూసావా రేణు, మా గర్ల్స్ ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు నిన్ను చూడడం ఆపేలేటి తిరగవా? ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, మన మోడర్న్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అంటే ఎలా ఉండాలి? పిచ్చ మోడర్న్ గా ఉండాలి. Okay, so let us move on to our first round. సో తగ్గేదేల రౌండ్ లో మేము క్రేజీ క్వశ్చన్స్ అడుగుతాము. మీరు ఫన్నీగా సిలీగా ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? ఓకే, సో తగ్గేదేల రౌండ్ లో ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ముందు ఉంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అనుకుంటాం? నా పేరు ఆలీ. ఆలీ, నీ షర్ట్కి ఏంట్రా అన్ని పేర్లు ఉన్నాయి? ట్రెండా? ట్రెండ్ సెట్ చేస్తాం మనం. పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే ఆలీ, నీ క్వశ్చన్ ఏంటంటే, ముందు ఉంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అనుకుంటావు? పెళ్లికి ముందు నా లవర్లను ముగ్గురిని చూసి ముందర ముసలి పండుగ అనుకుంటాను. కాదు, పెళ్లి తర్వాత పండగలు ఉండవని ఫిక్స్ అయ్యావు కదా? ఫిక్స్ అయిపోయాను. ఓకే, సో ముందే పండగ చేసుకుంటావు ఏదైనా సరే. ముగ్గురు అమ్మాయిలతో 3 ఫెస్టివల్స్. సూపర్ మామూలుగా ఉండదు. మై నేమ్ ఇస్ శ్రావణి. సో శ్రావణి, ముందు ముసళ్ళ పండగ అని ఎప్పుడు అనుకుంటారు? రోడ్ సైడ్ దొరికే చెత్త తిన్నప్పుడు. ఇక్కడ ఉందిగా చెత్త ఆల్రెడీ. చూసారా, వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి అంటే 1 పత్తి 2 చెత్త. చెత్త అటుంది, పత్తి ఉంది. తగ్గేదేలే. నా పేరు భాస్కర్. ఏ భాస్కర్, బాస్ గుండు బాస్ అని చెప్పరా? బాస్ గుండు బాస్. సో గుండు బాస్ చెప్పు, ముందు ఉంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అనుకుంటారు? ఫస్ట్ టైం సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినప్పుడు. సర్లే. దిస్ ఈస్ గాయత్రి. రైట్, నీ క్వశ్చన్ వచ్చేసి, ముందు ఉంది ముసలి పండుగ నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నేను ఎవరో తెలియకుండా నా వెనకాల అబ్బాయిలు పడినప్పుడు. ఎవరు పాప నువ్వు? సరే నువ్వు ఇట్రా, నేను వెనకాల 2 అమ్మాయిలను సెట్ చేస్తా. పడితే నువ్వు ఎట్లా రియాక్ట్ అయితే ఏంటో చూసి చిచ్చోరాగాలను రెడీగా ఉన్నావు. ఏ పాపా, చూడవే, ఎవరో అంకుల్ మన చూసి సైడ్ కొడుతున్నారు. ఇలేంద్ర అమ్మాయిలు తీసుకొని వస్తారు. ఏ పాపా, హలో. నాకు భయం అవుతుంది. వాళ్ళు ఏంటి అలా వెంట పడుతున్నారు తాతయ్యలందరూ? తాతయ్య, అలా బిహేవ్ చేయొచ్చా నువ్వు? మేడం, మీరు కొద్దిగా పక్కరారా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? మేము ఎక్కువే చేస్తాం, ఎప్పుడు తక్కువ చేయం. సైలెంట్ గా ఉన్నాను అనుకుంటున్నావా? వెనకాల చితి పేరుస్తా. అయ్యి బాబాయ్, సస్తును ఇందాని చూడలే, కొద్దిగా ఇట్రావా పాప. చెప్పు తెగిపోద్ది. చెప్పు ఆల్రెడీ తెగే ఉంది. అంజీ అనియా. ఏ అంజీ, సో క్వశ్చన్ ఏంటంటే, ముందు ఉంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అనుకుంటారు? అన్నిటికీ ఇప్పుడే రేట్లు పెరిగిపోతున్నప్పుడు ఫ్యూచర్ చూసినప్పుడు అనిపిస్తుంది. అంటే ఏ రేట్లు రా? నాకు తెలిసి నువ్వు ఎక్కడ బాధపడుతున్నావు నాకు అర్థమైంది. నో డబుల్ మీనింగ్. ఆ రేట్లేనా? ఉల్లిపాయ రేట్లు కాదా? అంటే ఉల్లిపాయలు మంచింగ్ లోకిలే కానీ వేరే గురించి మాట్లాడుకుంటున్నాం మేము. అవునా? ఈడెవడో చాలా స్పీడ్ గా ఉన్నాడే కుర్రోడు. ఓకే, మరి బాయ్స్ అండ్ గర్ల్స్, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మరి ఆ రౌండే ఆడుతూ పాడుతూ. ఓకే, సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ రన్ రాజా రన్. గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 3 అండ్ నితిన్ టీం నుంచి 3 వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ పార్టిసిపేట్స్. కమ్ ఆన్ బాయ్స్. ఓకే, సో రన్ రాజా రన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. ఓకే రేణు, మొత్తం బాయ్సే వచ్చారని ఇందాక నుంచి మా గర్ల్స్ అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు. అమ్మాయిలు నేను మీకున్నాను రా, నో ప్రాబ్లం. మీరు ఎండలో ఆడలేరని, కందిపోతారని, మీ అందాలు డ్యామేజ్ అవుతాయని బాయ్స్ ని పిలిపించాను. నో ప్రాబ్లం, మనం కూడా ఆడదాం. సో రైట్, మరి బాయ్స్ ఇద్దరు టీం నుంచి వచ్చారు కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాయ్సే వచ్చారు, వాళ్ళనే పిలుచుకుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఆడాలి ఏం చేయాలి అంత ఇక్కడ కాదు, డైరెక్ట్ ఫీల్డ్ లో అటాక్ చేద్దామా? బాయ్స్ ఆర్ యు రెడీ? ఫాలోస్, కమ్ ఆన్. సో రన్ రాజా రన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో నితు, హౌ టు ప్లే దిస్ గేమ్? యా, సో ఆన్ ఫీల్డ్ ఈ గేమ్ ఆడాలనుకున్నాం, ఆన్ ఫీల్డ్ లో ఉన్నాం. 3 బాయ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ముగ్గురికి 3 బాటిల్స్ నడుముకు కడతాం. సో మీకు ఈచ్ పర్సన్ 2 బాల్స్ ఇస్తాం.
నడుము కట్టుకున్న ఆ బాటిల్స్తో ఆ 2 బాల్స్ని పుష్ చేసుకుంటూ ఆ ఎండ్ పొజిషన్స్ దాకా తీసుకెళ్ళాలి. సో ఫైనల్గా విన్నింగ్ ఏంటి అంటే ఎవరైతే ఈ గేమ్ని తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మీరు ఈ గేమ్ ఆడేటప్పుడు రూల్స్ ఏంటంటే మీ 2 హ్యాండ్స్ వెనకాల ఉండాలి, మీ 2 లెగ్స్ యూజ్ చేయొద్దు. ఇలా ఇక్కడున్న బాటిల్తోనే అక్కడున్న 2 బాల్స్ని పుష్ చేసుకుంటూ, అంటే ఇలా పుష్ చేసుకుంటూ ఆ ఎండ్ పొజిషన్స్ దాకా వెళ్ళాలి. ఎవరైతే తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే గేమ్ విన్నర్స్ అని యాజ్ యూజువల్ చెప్పుకున్నాం. కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫస్ట్ రేణు, ఈ గేమ్ ఆడటానికి మీ టీం నుంచి వస్తున్నారా నా టీం నుంచి వస్తున్నారు? ఆబ్వియస్ గా మేము అటు వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, మీ టీం నుంచి వస్తారు. మీరు ఇవ్వట్లే, మేమే తీసుకుంటున్నాం. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. మనం గేమ్ ఇక్కడ నుంచి ఆడట్లేదు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆడబోతున్నాం. అక్కడ నుంచి అక్కడ ఎండ్ అని ఉంది కదా, ఆ ఎండ్ దాకా మీరు రావాలి. సో వెళ్ళిపోదామా? రైట్. ఓకే, రోన్ రాజా రన్ గేమ్ ఆడటానికి నా టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆల్రెడీ రూల్స్ అర్థమైపోయాయి కదా. 3, 2, 1 గో. కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో అరే ఫోకస్ ఆన్ గేమ్ బాయ్స్, కొడితే అక్కడికి వెళ్ళిపోవాలి. బిట్ట నడువేమో సిట్టి సీకుల బుట్ట, బిందె పెదవేమో పూత రేకుల తట్ట. అట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడిగిట పట్ట. అరే అరే ఒక నిమిషం ఏంది ఒక నిమిషం ఆడరా. ఏడు విట్టం నీ చూడీదారే నా చుట్టం. సో చేతులు వెనకున్న మా చూపు ముందే అంటూ యోధులు సిద్ధమయ్యారు. 3, 2, 1 గో. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు వచ్చనండి. కాదు కాదు కాదు. కూరగాయలు చూడే కుచ్చులాగుదా. జరగండి జరగండి జరగండి, స్టారు లోపటైన స్టారు వచ్చనండి. పాల పెళ్ళన్నాడే పురిపాల సిన్నోడే, ముందే ముందిమ్మన్నాడే మంత్రాలు మరినాడే. ఓకే, ఫాస్ట్ మూవ్. అరే చేతులు వెనకున్న మగాడా ముందుకు పోరా. పోరా పోరా దూసుకు పోరా పోరా. స్కండి మరో ఎలా మస్కండి, జస్క మస్కర స్కండి రిస్కేనండి. సల్కు సట్టు హల్కండి, రెండు కాళ్ళ జల్కండి, కళ్ళు బటన్ నొక్కండి సర్ప్రైజ్ చేయండి. అరే బదరా బదరా స్టాప్ ఫాస్ట్. పాల బొక్కపై తెల్లవారలు చిల్లాడే పిల్లడే, పూల పక్కపై 3 పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడే. ఎక్కడో అరే నువ్వు కాళ్ళు తాపినట్టు మళ్ళీ ఫస్ట్ ఉంటూనే కల్లోనే టాక్ చేస్తావే. సూపర్ సానికో హైపర్ సానికో సరిపడ వీడి స్పీడ్కే. జరగండి జరగండి జరగండి, గూగులెత్తి కింద గుంసు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, పుప్పులొక్కటైన పుప్పు వచ్చనండి. అమ్మయ్య. రాన్ రాజా రన్ గేమ్ ని ఫైనల్ గా ఇద్దరు టీం నుంచి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు.
ఫైనల్ గా విన్నింగ్ అనేది ఎవరైతే తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పుకున్నాం కదా. నేను మా వాళ్ళు నిజంగా చాలా చక్కగా ఆడినట్టు నాకు అనిపిస్తుంది. ఆహా అవునా, ఎంత టైంలో ఫినిష్ చేసుకున్నారమ్మా? ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఈడ్చుకుంటూ వెళ్ళే వరకు 2 గంటలు అయింది. మా వాళ్ళు గంటన్నరలోనే ఆడారు, చాలా తక్కువ టైంలో అనుకుంటున్నాను. ఫైనల్ గా మా టీం ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంది విత్ ఇన్ 3 minutes 17 seconds లో. ఓకే సో నితిన్ టీమ్ 3 minutes 17 seconds లో మీరు 5 కంప్లీట్ minutes చేస్తే కదా? నో మా టీం అబ్బాయిలు తొక్కుకుంటూ తోసుకుంటూ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 3 minutes 12 seconds. ఓకే సో రేణు టీం యోధులు గెలుచుకున్నారు వినయ్ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. అండ్ అలాగే నితిన్ టీమ్ ఆర్ ది రన్నర్స్. నో ప్రాబ్లం బాయ్స్. ఓకే రేణు, ఫైనల్ గా రన్ రాజా రన్ గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు 2 టీం నుంచి. ఫైనల్ గా విన్నర్స్ రేణు టీం బాయ్స్, కంగ్రాచులేషన్స్. అలాగే రన్నర్స్ ఆర్ ది నితిన్ టీం బాయ్స్, కంగ్రాచులేషన్స్. నో ప్రాబ్లం రా. విన్నింగ్ రన్నర్స్ అని పక్కన పెడితే అందరం చాలా చక్కగా ఆడారు. సూపర్, అందరిని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే సో తగ్గేదేలా రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాడితో జాగ్రత్తగా ఉండు అని ఏ సందర్భాల్లో అంటావు? మై నేమ్ ఇస్ వినయ్. వాడితో జాగ్రత్తగా ఉండు అని ఏ సందర్భంలో అంటావు? ఫ్రెండ్స్తో కంటే లవర్తో ఎక్కువ తిరిగేవాడు. ఇక్కడ ఎవడ్రా వాడు? ఇక్కడ ఏమన్నా ఉన్నాడా? నా పేరు ఐశ్వర్య. జాగ్రత్తగా ఉండని ఏ సందర్భంలో అంటావు? వెటర్నరీ కోర్స్ చేసి మనుషుల మీద ప్రయోగించినప్పుడు. అరే ఏంట్రా ఇది? మై నేమ్ ఇస్ సుమా. రైట్, నీ క్వశ్చన్ వచ్చేసి వీడితో జాగ్రత్తగా ఉండు అని ఏ సందర్భంలో అంటావు? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి మీద ఇంట్రెస్ట్ చూపించాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఉప్మాలో జీడిపప్పు కలిపినంత సులభంగా చెప్పిన ఏంట్రా? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు. నీ గురించి చెప్పిన. మై నేమ్ ఇస్ అస్మా. అస్మా, వాడితో జాగ్రత్తగా ఉండు అని ఏ సందర్భంలో అంటావు? తాగిన వాళ్ళని చూసినప్పుడు అంత వాడితో జాగ్రత్తగా ఉండు అని. వీళ్ళంటి వాళ్ళేరా? ఎస్. కాదు మేము తాగుతాం ఓకే, నువ్వు ఎప్పుడు తాగే వాళ్ళ పక్కనే ఉంటావా? అవును, మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్క నుంచి వెళ్ళి మళ్ళీ డిస్టర్బ్ చేయరా? Come on, అస్మా. అస్మా, నువ్వు ఫైర్ మీద ఉన్నారు, అదే ఫైర్ మాకు కావాలి. ఎందుకంటే వీళ్ళు కాలిపోవాలి, వీళ్ళు తాగుబోతులు, పచ్చి తాగుబోతులు. అరే ఏంట్రా అమ్మ ఇంత అందంగా ఉంది? Who is she రా? మీరు చేసే పనే అదే కదా, తాగి తూగడం రోడ్ల మీద. అస్మా, ఏం జరిగిందిరా నీకు? అన్నయ్య వచ్చాను రా నీ వెనకాల. ఏంట్రా చూపేంట్రా? నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ, చేసేది. అస్మా ఎట్లా ఇచ్చాను రా? ఏం బెదిరించావు? నువ్వు కూడా వాళ్ళతోనే వెళ్ళావుగా. అదే రా, ఇక్కడ ఉంటే నేను ఎక్కడ వాళ్ళ ప్రాణాలు తీస్తానో వాళ్ళు చంపేస్తానని వెళ్ళిపోయా. అబ్బా, ఆహా. నాలాగే ధైర్యంగా ఉండాలి గర్ల్స్ మీరు కూడా. ఎం రోహిత్. వీడితో జాగ్రత్తగా ఉండాలి అని ఏ సందర్భంలో? లెక్చరర్స్ తో క్లోజ్ గా ఉండే స్టూడెంట్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. రోహిత్ సార్ మీరు చాలా అందంగా ఉన్నారు, ఇది డౌట్ చెప్పరా నాకు. మీరు బాగుంటారు సార్, ఇలా సిగ్గుపడకూడదు, జాగ్రత్తగా ఉండాలి సరేనా? చెప్పు జాగ్రత్తగా ఉంటామని. జాగ్రత్తగా ఉంటాం. తగ్గేదిలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఆర్ యు రెడీ? ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? ఎలాంటి వాళ్ళు ఏంటి? నేను నీలాంటి చెప్పనా? వాళ్ళు. నితిన్ లాగా ఒకళ్ళిద్దరు కాకుండా 20-30 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే పెట్టుకుంటారు. అరే మందంతా ఓపెన్ బుక్ రా, డైరెక్ట్ తెరిసే ఉంటది, ఎవరైనా వచ్చి దూరొచ్చు. వీళ్ళే ఇలాంటి సీక్రెట్ పాస్వర్డ్స్ పెట్టుకునేది. కరెక్ట్ గా వచ్చిందిరా. ఫస్ట్ బాయ్స్ నుంచా లేకపోతే గర్ల్స్ నుంచా? చెప్పు, ఎవర్రా చెప్పేది ఆన్సర్? అరే గర్ల్స్ నుంచి ఏంట్రా చెప్పరా. నా పేరు రాజేష్. రాజేష్ ఎక్కడి నుంచి వచ్చారా? యానం. సో క్వశ్చన్ ఏంటంటే ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? ఫోన్లో సీక్రెట్ ఉన్న వాళ్ళు. ఫోన్ లో సీక్రెట్ ఉన్న వాళ్ళు నువ్వు పెట్టుకుంటావు పాస్వర్డ్? నేను పెట్టుకున్నా. వీడిని చూస్తుంటేనే డేంజర్ గా ఉన్నాడు. ఏమున్నారా ఫోన్ లో? ఫోన్ లేదని నాకు. నీ ఫోన్ పోగొట్టుకునేవరా? ఎవరికైనా దొరికిందంటే వాడు గుల్లా. అరే ఏంట్రా ఇది? నా పేరు అలేఖ్య జోష్న. అలేఖ్య జోష్న, రెండు నువ్వేనా? అలేఖ్య జోష్న. సో అలేఖ్య నీ క్వశ్చన్ ఏంటంటే ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? పత్తేపారం అంతా బయట పడిపోతుంది అనుకునే వాళ్ళు. అమ్మ బాబాయ్. నా పేరు వి సువర్ణరాజు. ఓకే సువి నీ క్వశ్చన్ ఏంటంటే ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? మనిషికి పాస్వర్డ్ పెట్టలేం కాబట్టి ఫోన్కి పెడతాం. మనసుకి రేణుకి ఏదో చెప్తున్నావు.
పాస్వర్డ్ పెట్టలే. హలో, అది మనసుకి పాస్వర్డ్ పెట్టలేం కాబట్టి ఫోన్ కి పెడతాం అంటున్నాడు. నువ్వు మనిషివా రేణువా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అరే నీకు రేణు పట్టిందిరా. అరే ఎంత అందంగా ఉన్నావురా. హాసిక. ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? ఫోన్ లో ఉన్న అబ్బాయిల కాంటాక్ట్స్ తెలిసిపోతుంది అన్నప్పుడు. ఎంతమంది ఉన్నారా నీ ఫోన్ లో? కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. మై నేమ్ సత్యకుమార్. ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? ఫోన్ లో ఫోటో తీయకుండా పాస్వర్డ్ పెట్టుకుంటా. ఫోన్ లో ఫోటోలు తీయకుండా ఎవరు తీస్తున్నారా నీ ఫోన్ లో ఫోటోలు? హ్యాక్ చేస్తారు కదా, హ్యాక్ చేస్తారు ఫోటోలు. ఏ ఫోటోలు రా నాన్న? నీవే ఫోటోలు తీస్తున్నారు? ఆది మానవ ఫోటోలు. ఆది మానవుల్లో ఉన్న ఫోటోలు ఉన్నావా? అవును. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు, ఆది మానవుడు ఫోటో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది నాన్న నీకు? వాళ్ళు ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను చేసుకున్నాను కాబట్టి. అరే నా టీం మరి ఇంత టాలెంటెడ్ అని నాకు తెలీదురా. దిస్ ఇస్ హాసిని. హాసిని, నీ చెవి గంటలు బాగున్నాయి రా గల్ గల్. థ్యాంక్ యూ. రైట్ హాసిని, నేను చూస్తుంటే నీతో పాటు ఒక డాన్స్ చేయాలందిరా. ఆ పాటలో హీరోయిన్ చూస్తే బొమ్మరిల్లులా ఉంది, ఇది చూస్తే ప్రేతాత్మ ఇల్లులా ఉంది. హాసిని ఆన్సర్ చెప్పమ్మా. బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు పాస్వర్డ్ పెట్టుకుంటావా? ఉన్నప్పుడు ఏం చేస్తావురా? పాస్వర్డ్ పెట్టుకోం. ఫుల్ టు జోష్ గా స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మిమ్మల్ని అందరినీ ఫుల్ టు ఉత్సాహంలోకి ఉరకలెత్తించడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. ఏ అవ్వ ఇంతగానం బరువు ఉన్నదేమో. జై బాలయ్య లేత్తలేవే. అబ్బాబా నన్ను లేపకి అబ్బాబ్బా లేపకే. మస్తు బలం ఉందే నీకు. హాయ్ అంకుల్, బాగున్నావా? ఇక్కడ చూసుకుంటా పోతుర్రు. బాయ్, పోయేత్తా, నాకు పని ఉన్నది, పోయేత్తనే. ఏ వీడియో తీస్తానవా? టింగు 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 టింగు. ఎవరన్నా చూస్తే నవ్వుతారే. ఏమిరా బాలక, మీ వల్ల దేశానికి ఉపయోగం. ఏదన్నా పోయి పని చూసుకోండి రా. లేవండి, ఎందుకు కూర్చున్నారు? లైఫ్ లో ఒకటి గుర్తు పెట్టుకోమమ్మా, మంచివాడు కష్టపడతాడు, చెడ్డవాడు మింగి తింటాడు. ఏం చేద్దామంటావు మరి? ఇది గుర్తు పెట్టుకో, సరేనా? పోయొస్తా, బాయ్. అది నా పిల్లరా, నువ్వు చూడకూడదు, పో, కళ్ళు పోతాయి. నాడు అంతేనా? నేను లైన్ వేసుకుంటు నీకు పోతా, పో. అమ్మ బాబాయ్. ఏ బావాల సయ్యా, ఏ మరదల సయ్యా. అబ్బా తోక ఎవడన్నా గుద్దేనా? లేదు. ఏ రింగోలా 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 ఆంటీ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నా మనసులో నువ్వు ఉన్నావు రే. అంటే ఎప్పుడు ఇస్తావు పైసలు డబ్బుని? ఆంటీ 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 జింబి జింబిరు ఆంటీ కిస్ యూ. ఓ బేబీ బాయ్. జాలే పోసినవేమయ్యా, ఓ జంగమ్మ ఎరైకే కొట్టినవే. అబ్బా ఏంద్రా ఇది? అమ్మ బాబాయ్. ఎందుకురా చింటూ స్కూల్ కోలేవు? స్కూల్కి వెళ్ళరా, చదువుకోరా, బాగుపడు. నేను చూడు, చిన్నప్పుడు స్కూల్ కోరా అంటే పోకుండా బర్ల కాడిపోయి నా జీవితం సంఖ నాకెచ్చుకున్నా. వద్దురా నువ్వు అట్లా కాకు మచ్చా. ఎల్లు. అక్క గుంజిపోయింది, కుట్టవా జర్రా. పైసలు ఇస్తాక. అగో చినిగిపోయింది, గిడ చూడక్క, కుట్టాక. మిషన్ ఎత్తుకోవద్దు చూడు మరి. నువ్వే నా పోరి, అప్పటి నుంచి నన్నే చూస్తాను. లైన్ ఎత్తావన్నావా నాకు? తెల్లగా నువ్వు క్యూట్ గా. ఏ ఎవడ్రా ఇక్కడ చూస్తాండు? అది నా పిల్ల. ఏం కొడతా? ఏం కాదు, ఊకో బేబీ, నువ్వు బాధపడకు. ఊకో, నిన్నొచ్చి నువ్వుకో, సరేనా? హాయ్, బొమ్మల షాప్కి వచ్చినా. ఏం చేద్దామంటావు మరి? అన్న నా లెక్క ఉండే బొమ్మయ్యవా? ఎర్రగా ఉండడు ముద్దుగా. అమ్మ బాబాయ్. ఏ ఉన్న దగ్గరికి రాకుండా పోయి కొడతాడు. చూసినావా? ఏ పూరాబాయ్ అని దగ్గర రాకు, కొడతాడు చూడు. ఏమో ఉండవు కరా చింటూ, ఏం కాదు ఏం కాదు. నిజంగా రేణు, మన మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ ఇన్ రామచంద్రాపురం ఇంత ఎనర్జీగా, ఇంత జోష్గా ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ టు క్రేజీగా ఉంటుంది మన మహారాజా వచ్చాడంటే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మాస్ మహారాజా. ఇలాంటి మరొక ఎనర్జిక్ అండ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ఈటీ ప్లస్. దిస్ ఇస్ మీ నితిన్ సంగాప్. This is Renu signing off. Bye bye.